సుఖం అనేది ఎప్పుడు దానంతట అది సుఖంగా ఉండదు. దుఃఖానంతరం సుఖం యొక్క రుచి వేరు. కొంతకాలం దుఃఖపడ్డాక తర్వాత ఏదన్నా సుఖం వస్తే ఆ సుఖం చాలా రుచిగా ఉంటుంది. అసలు దాని విలువ తెలుస్తుంది. అంటే కష్టపడిన వాడికే డబ్బు విలువ తెలుస్తుంది అంటూ ఉంటారే లోకంలో. కష్టపడకుండా ఏదో తరతరాల ఆస్తులన్నీ మనకు సంక్రమించాయి అనుకోండి, వాటి విలువ తెలియదు ఖచ్చితంగా. పైగా అదృష్టం అనుకుంటాం వెంటనే. ఇక మన దేశంలో ఎటువంటి వ్యాఖ్యానానికి లోటేం లేదు. ఇంకా వాడు పెట్టి పుట్టేటండి అబ్బో చాలా మాటలు వస్తాయి. ఇంకా ఈ అదృష్ట దురదృష్టాల గురించిన వ్యాఖ్యానాలు ఎంత తగ్గితే దేశం అంత బాగుపడుతుంది. ఎందుకంటే ఇవి బాగా పెరిగిపోవడం వల్ల అసలు చాలా మందికి జాతిలో ఆత్మవిశ్వాసం పోతుంది. అంతా అదృష్టమేనండి, మనదేం లేదండి. ఆ క్రియాశీలత నశించిపోతుంది. వివేకానందుడు మొత్తం జీవితం అంతా బాధపడింది అదే. నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు అన్నాడు ఆయన. 3 దేవతల మీద విశ్వాసం కంటే ఆత్మవిశ్వాసమే గొప్పదన్నాడు. ఆత్మ, పరమాత్మ అవన్నీ పక్కనట్టు అసలు ముందు మనం ఒక వ్యక్తి ఉన్నాం కదా, ఇక్కడ మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం ఏం చేయగలమో మనకు తెలుసు ఉండాలి, ఏం చెయ్యలేమో కూడా మనకు తెలుసు ఉండాలి. మనకి ఏది తెలుసునో అది మనకు తెలుసు ఉండాలి, ఏది తెలియదో కూడా తెలుసు ఉండాలి. ఏ కృషి చేస్తే మనకి ఏది వచ్చిందో తార్కికంగా ఆలోచించాలి. కాస్త ఈ కష్టపడడం ఇది వచ్చింది, ఇందులో దేని ప్రమేయం ఉంది? ప్రతిదానికి అదృష్టానికి ముడిపెట్టకూడదు. ఆ కష్టపడి సంపాదిస్తేనే డబ్బు విలువ తెలుస్తుంది. ఫలానాయన కొడుకుగా పుట్టడం వల్ల, లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు బంధువులు ఎవరో చనిపోతే ఎవరో లేక మన పేరు రాయడం వల్ల మనకు ఆస్తి వచ్చింది అనుకోండి, విలువ ఏం తెలుస్తుంది? అక్కడ అదృష్టవంతుడు అంటారు. ఇంకా అది వాడు అన్ని అదృష్టవంతుడే అనుకుని పిచ్చి పిచ్చి పనులనే చేస్తాడు. చివరికి చాలా దురదృష్టవంతులే మిగిలిపోతాడు. అందుకని ఎప్పుడూ కష్టపడితే గాని సుఖం విలువ తెలియదు అనడానికి ఒక మంచి చమత్కారమైన శ్లోకం ఏమిటంటే, ఇదేవోపనతం దుఃఖాత్ సుఖం తద్రసవత్తరం, యదేవోపనతం దుఃఖాత్ సుఖం తద్రసవత్తరం, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్యేవ విశేషతః, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్యేవ విశేషతః, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్యేవ విశేషతః. ఎప్పుడు యదేవ ఉపనతం దుఃఖాత్ సుఖం తత్ రసవత్తరం, దుఃఖము వలన సుఖం కలిగితే, అంటే దుఃఖం తర్వాత పని సుఖం కలిగితే, అసలు ఆ దుఃఖం వలనే ఈ సుఖం వచ్చిందనే భావన ఉంటే అప్పుడు గడిచిన దుఃఖం కూడా తీయగా అనిపిస్తుంది. మన ఎవరి జీవితాలు ఒక 40 ఏళ్ళు దాటిన వాళ్ళ జీవితాలు ఎవరివి కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచించుకున్నా ఇటువంటి ఘట్టాలు 1, 2 ఉంటాయి కనీసం. పెద్ద ఘట్టాలు చిన్న చిన్నవి చాలా ఉంటాయి. ఘట్టాలు 2, 3 ఉంటాయి, సంఘటనలు 5, 6 ఉంటాయి. అప్పుడు జీవితం చాలా హాయిగా అనిపిస్తుంది. సాక్షి వ్యాసాల్లో పానుగంట లక్ష్మీనరసింహారావు గారు చెప్తారు అన్నమాట. గతించిన దుఃఖాన్ని మనం ఇప్పుడు సుఖంగా ఉన్న స్థితిలో, అన్ని దుఃఖాలు పోయి చాలా సుఖంగా వైభవంగా ఉన్నప్పుడు ఎప్పుడో మనం పడినటువంటి బాధో కష్టమో ఏదో గుర్తు చేసుకుంటే ఒక క్షణం ఏదో బాధగా అనిపించినప్పటికీ తర్వాత చాలా గర్వంగా హాయిగా ఆనందంగా ఉంటుందండి. ఎందుకంటే అంత దుఃఖాన్ని మనం జయించాం కదా, అంత దుఃఖాన్ని మనం తట్టుకున్నాం కదా, అంత శత్రుత్వానికి మనం ఎదుర్కోగలిగాం కదా, అంత శత్రుత్వాన్ని. ఇవన్నీ చాలా గర్వం కలిగిస్తాయి. ఎందుకంటే ఆ దుఃఖాన్ని దాటి వచ్చి ఇప్పుడు సుఖంగా ఉన్నాం కాబట్టి. లేకపోతే ఈ సుఖం దానంతరం సుఖం ఇయ్యదు. దాన్ని ఉదాహరణకి ఏం చెబుతున్నాడంటే, మనం ఆధునికంగా మరొకటి చెప్పుకోవచ్చు, కానీ ప్రాచీన కాలంలో చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్యేవ విశేషతః, తరుచ్ఛాయ తప్తస్య నిర్వాణాయ ఏవ విశేషతః. బాగా ఎండలో తిరిగి వచ్చిన తర్వాత చెట్టు నీడ నిలబడితే సుఖంగా ఉంటుంది. ఎక్కడా తిరగకుండా ముందు ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే చెట్టు నీడ నిలబడితే చెట్టు సుఖం ఏముంది, ఇంకా ఏదో పెట్టరెట్టేస్తుంది. బాగా ఎండలో తిరిగామనుకోండి, చెమటలు కారిపోతూ ఉంటే అప్పుడు చెట్టు నీడ నుంచుంటే. ఇప్పుడు ఆధునికంగా ఇది అర్థం కావాలంటే బాగా ఎండలో బండి మీద తిరిగి వచ్చాం వేసవకాలం, ఇంక ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదాము అన్నంత హడావిడిలో ఉన్నాం. వచ్చేసాం గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు అంత ఎండ లేకపోయినా సరే ఏసీ వేసుకు పట్టుకుంటే కాసేపటికి చలేసేస్తుంది. అంచేత ఆ ఏసీ అతి శీతలం యొక్క గొప్పదనం తెలియాలంటే ముందు అతి తీవ్రమైన ఉష్ణంలో తిరగాలి కాసేపు. అలా తిరగబట్టి కదా ఇది తెలిసింది, లేకపోతే ఎలా తెలుస్తుందండి? బాగా చెమట పట్టినప్పుడే మీకు ఫ్యాన్ గాలి తగలగానే అమ్మాయ ప్రాణం లేచి వచ్చిందమ్మా అంటే అర్థం ఏమిటి? ఇదివరకు పైకి లేచింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఈ ఎండకి ప్రాణం పోయినంత పని అయింది, అది మళ్ళీ ప్రాణాలు వచ్చి గూట్లో చేరాయి. ప్రాణములు గుట చేరిన వటంచు అనేదో శబరి కథలో విశ్వనాథ్ వారు చెప్పినట్టే, ప్రాణములు గుట చేరిన వటంచు, మళ్ళీ ప్రాణాలు గూట్లోకి చేరాయి. అది ప్రాణం లేచి వచ్చిందంటే అర్థం. అదే లేచింది రావడం ఏమిటి? అది లేచిపోయి ఇదివరకు వెళ్ళిపోయింది. లేచి వెళ్ళిపోయినంత పని అయింది, పోనీ అంత బాధే కదా, నిజంగా వెళ్ళిపోతూ ఉండవు, కానీ మళ్ళీ వచ్చింది. అంత ఎండలో తిరిగిన వాడికి తప్తస్యేవ విశేషతః నిర్వాణాయ. ఆ సుఖ నిర్వాణ సుఖం అంటే ప్రశాంతత, చల్లదనం అనేది ఎవరికి ఉంటుంది? చెట్టు నీడ, ఆ చెట్టు కిందే కూర్చుని గంటల తరపున చుట్టకాల్చేవాడికి ఉండదు.
పైగా చిక్కాగా ఏది చెట్టు కింద అంతా ఏంటి రొట్ట గొడవ ఎట్లా ఈ పక్షులు చచ్చిపోతారు, వాడు వీడి ఉండాలి, పక్షులు ఉండకూడదు, ఇంకా వీడే ఉండాలి, పక్షులు ఉండకూడదు ఇంకా అని మాట్లాడతాడు. అదే ఎండలో తిరిగి వస్తే అమ్మాయ పెద్ద మర్రి చెట్టు ఉందిరా బాబు, మన పారెటి కల్ప వృక్షం రా, మర్రి చెట్టు ఏమిటిరా, మందార వృక్షం ఉందా అని కూర్చున్నాడు అంతే. ఎందుకంటే ఆ ఎండలో తిరిగినది. అలాగే జీవితంలో కూడా మనం బాగా కష్టపడేటువంటి అలవాటు పిల్లలకి నేర్పాలి. ఈవేళ దురదృష్టవశాత్తు ముఖ్యంగా ధనవంతులు పిల్లల్ని విశ్వనాథ వారు 1000 పడగల్లో చెప్పినట్టుగా చాలా చెడ్డగా పెంచుతారట. అందరూ అని కాదు కానీ సాధారణంగా ఆ ధనం ఒక అహంకారాన్ని తెచ్చిపెట్టేసి చాలా చెడ్డగా, అసలు పేదరికం అనేది వాళ్ళకి తెలియకూడదు, కష్టం అనేది తెలియకూడదు, పేదవాళ్ళతో వాడు కలవకూడదు, మాట్లాడకూడదు అన్నట్టుగా పెంచుతారట. అది చాలా దుర్మార్గమైన పెంపకం అండి. అది ఎప్పుడు ఎంత ధనవంతుడికైనా ఆ పేదరికం రుచి పిల్లలకి తెలియజేస్తూ ఉండాలి, ఎంత ధనవంతుల పిల్లలకైనా సరే. అందుకే పిల్లలు ఏదైనా వస్తువు పోగొట్టుకున్నారనుకోండి, పెన్ను సహా ఈవేళ సెల్ ఫోన్ సహా వెంటనే కొనకూడదు. ఒక వారం 10 రోజుల పాటు అది లేని వియోగాన్ని వాడు అనుభవించాలి. వెంటనే కొంటే మనం ఏం చేస్తాం, వెంటనే కొనడం ఒక తప్పు, రెండో తప్పు చేస్తాం. ఇంకోటి ఏమిటంటే అంతకంటే ఖరీదు ఎందుకు కొంటాం, ఖరీదు సహజంగా పెరిగిపోయి ఉంటుంది కూడా. ఇదివరకు 2000 రూపాయల సెల్ ఫోన్ ఇస్తే ఇప్పుడు 6000 ఇస్తాం. తిరిగిన స్మార్ట్ ఫోన్లు ఎక్కడికక్కడ వస్తున్నాయి. అది ఇదివరకు వస్తే ఒప్పుకోడు వాడు, కొత్త రకం వచ్చింది అంటాడు. ఇప్పుడు వాడికి మనస్సులో ఏం పడింది, నా ఫోన్ పోతే నాన్నగారు కొత్త ఫోన్ కొనిచ్చారు, పైగా స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ కూడా పోగొట్టుకుంటే ఇంకో హార్ట్ ఫోన్ కొనిస్తారు. ఇది వచ్చేసి పోగొట్టుకుంటాడు, దాన్ని శ్రద్ధగా చూడడం. పోయిందా అనుభవించు, 6 నెలలు అయ్యాక మాట్లాడు చూద్దాంలే, నీకు ఫోన్ ఎందుకు అసలు, ఇలా మాట్లాడాం అనుకోండి తగ్గిపోతాడు. అప్పుడు ముందు పోయిన ఫోన్ వెతుక్కుంటాడు. ఎందుకంటే శ్రద్ధగా వెతుక్కుంటే కానీ దొరకదు, అది కష్టపడితే కానీ దాని విలువ తెలియదు. ఓ పిల్లకి ఇంటర్మీడియట్ చదివే అమ్మాయికి కళ్ళజోడు కనపట్ల, పొద్దున్న హడావుడిగా తయారై పెడుతుంది, బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి కదా 7ంటికే, హడావుడిగా తయారవుతుంది. అప్పటికి కళ్ళజోడు 6వ తరగతికి వచ్చేస్తుంది. ఇప్పుడు 6వ తరగతి కళ్ళజోడు, 25 ఏళ్ళకి షుగరు, 30 ఏళ్ళకి బీపీ, 40 ఏళ్ళకి టపా. ఇప్పుడు అన్నీ అవేగా రోగాలు, దీర్ఘాయుర్దయాలు ఎవరికి లేవు ఇప్పుడు. అందుకని కళ్ళజోడు వచ్చేసింది. అప్పటికే 6వ తరగతి నుంచి ఉంది. ఆ కళ్ళజోడు లేకపోతే అమ్మాయి ఏం కనపడదు అక్కడ. అందుకే ఎక్కడో ఈ రాత్రి 9ంటికి వస్తారు వాళ్ళ ఇంటికి, హడావుడే అక్కడ పెట్టింది. పొద్దున్నే వెతుకుతుంది హడావుడిగా. ఎంత వెతికినా దొరకపోతేను, అమ్మ నా కళ్ళజోడు పోయింది చూడవే ఎక్కడ ఉందో అంటే ఆ తల్లికి చికాగ్గా ఉంది. ఎందుకంటే ఓ పక్క భర్త ఆఫీసు కొడుతున్నాడు, ఆయనకి బస్సు కారో ఏదో ఉంది గొడవ. ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి ఇవి అందరినీ పంపాలి. ఆవిడ క్యారేజీలు సర్దారు, ఉండదు తెల్లగట్టు 4ంటికి లేచింది. మళ్ళీ ఆవిడకేమో ఓ చాదస్తం ఆవిడకుంది. మంగళవారం హనుమాన్ చాలీసా, సోమవారం శివ సహస్రనామం, బుధవారం అయ్యప్ప అని చదివేయాల్సిందే. ఏ రోజు కాదు చదివితే కానీ ఆవిడ మళ్ళీ కాఫీ తాగదు. ఇవన్నీ చేయడం కోసం పాపం వెళ్ళాలి. 4ంటికి లేస్తే 8ంటికి హడావిడికి అమ్మాయి బస్సు ఎక్కుతూ కళ్ళజోడిపోయింది అంటే చంపేస్తున్నారా నువ్వు మీ నాన్నను, నువ్వు ఎంత నువ్వు వెతుక్కోలేవా అంటే, లేదమ్మా నువ్వు వెతుకోమ్మా, లేదా నేను కాలేజీ మానేస్తా. అలాగే ఉంటుంది అమ్మాయి. సర్లే అని చెప్పి పాపం ఆవిడ అలాగే ఆ క్యారేజీ సర్దుకుని అలా పెట్టి, మరి తప్పదు కదా పిల్ల వెతికింది. 2 నిమిషాల్లో కళ్ళజోడు దొరికింది. పిల్ల ఆశ్చర్యపోయింది. అదేమిటే అమ్మా, నేను అరగంట బట్టి వెతుకుతుంటే దొరకలేదు, నీకు ఎలా దొరికేసిందే అంటే వెంటనే అందరూ, అమ్మా నువ్వు కళ్ళజోడు అనుకుని వెతికావమ్మా, నేను 500 రూపాయల బడ్జెట్ అనుకుని వెతికానమ్మా. అది వెతకడంలో తేడా. కళ్ళజోడు అనుకుని వెతికితే దొరకదండి, అది పొద్దుపోయింది ఇంకో కళ్ళజోడు అనే భావన ఉంటుంది మనస్సులో. ఇక ఆ పిల్లకి తను కష్టపడి చదువుకుంటానని తల్లిదండ్రులు తన కోసం కొత్త కళ్ళజోడు కొన్న తప్పేమీ లేదనే భావంతో ఉంది. ఎందుకంటే అంతవరకు చదువు తప్పితే పిల్లకి కష్టపడడం నేర్పలేదు మనం. కాస్త ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు అంట్లు తోమించి, బట్టలు సర్దించి, ఇలాంటి పనులు ఆడపిల్లల చేత మగపిల్లల చేత కూడా చేయిస్తే వాళ్ళకి ఆ విలువలు తెలుస్తాయి. ఇక అవన్నీ మానేసి చదువుకో నీకు ఇవన్నీ అనవసరం చదువుకో అంటే, ఇవన్నీ అనవసరం అన్న మాట వాళ్ళ మనస్సులో ఎలా పడిపోయిందంటే, అసలు ఇవి మనం చెయ్యకూడనంత పనులు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు జీవితంలో ఎప్పుడు అని వాళ్ళు పెళ్లిళ్ళు అయ్యాక కూడా మనుషుల్ని పెట్టుకుంటున్నారు కానీ సొంతంగా చేసుకోవట్లా. ఇవాళ కర్రీ పాయింట్ తప్పితే ఇంట్లో పొయ్యి లేదండి ఎవరికి. పరమసత్యం కదండి ఈ మాట. అందరికీ డోర్ డెలివరీ. చెత్త పెరిగిపోయింది దీనివల్ల, కడుపులో కూడా చెత్త పెరిగింది. ఎందుకు వచ్చింది, కష్టపడడం తెలియట్లా. ఏ ఆదివారం కాస్త వంట వండించద్దు, ఆడపిల్లల చేత మగపిల్లల చేత వాడు సాయం చేయించద్దు, ఇల్లంతా తుడిపించద్దు, వాడు పుస్తకాలన్నీ వాడు సర్దుకోవాలి, అవి కూడా మనమే సర్దితే. అంటే ఇప్పుడు కష్టపడితేనే ఉండేది. అమ్మాయి ఆవిడ తల్లికి ఎందుకు ఆవిడ కష్టపడిపోయి వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా కష్టపడుతుంది భర్త కోసం, పిల్లల కోసం. కష్టం విలువ తెలుసు. అందుకని ఎదే ఓపనతం దుఃఖా సుఖం తత్వ సవత్తరం అలా పొందింది కాబట్టి ఆవిడకి ఆ సుఖం ఇప్పుడు అక్కడ దొరికిన కళ్ళజోడు ఆ తర్వాత సుఖం అనిపించింది. ఎందుకని ఆ సుఖంగా ఎదుర్కోగలుగుతున్న సమస్యని ఆవిడ. ఈ పిల్ల సుఖం తప్పితే కష్టం తెలియదు కాబట్టి చిన్న సమస్యను కూడా ఎదుర్కోలేకపోతుంది. అందుకే కష్టపడడం నేర్పాలి. నిర్వాణాయ తరుఛాయ తప్తస్యేవ విశేషతగా ఎండలో తిరుగుచ్చిన వాడికి
ఆ చెట్టు నీడ విలువ, ఏసీ విలువ, గొడుగు విలువ, విసనకర్ర విలువ, ఫ్యాన్ గాలి విలువ ఏదైనా తెలుస్తుంది. ఇంట్లోనే కూర్చున్న వాడికి ఏం తెలుస్తుంది అన్నాడు. అంచేతను పిల్లలైనా పెద్దలైనా ముందు కష్టపడడం నేర్చుకోవాలి, కష్టపడడం నేర్పాలి కూడా. ఏసీ క్లాస్ రూము, ఏసీ బస్సు అన్నీ ఏర్పాటు చేయకూడదు. కాస్త చెమట పట్టేటువంటి చోట ఉండాలి. చదువుకునే రోజుల్లో కూడా కష్టాలు తెలియకపోతే పెద్దయ్యాక ఎలా తెలుస్తాయండి? ఈ భావన ఉంటే ఈ చమత్కారం జీవితానికి ఎంత ఉపయోగపడుతుందని కేవలం చమత్కారమా?